నిజాంపేట మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన లౌఢ్య రామచంద్ర నాయక్ ను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజాంపేట మండల యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర నాయక్ ను అభినందించారు. యూత్ ఎన్నికలలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో గ్రూపులకు తావు లేకుండా సీనియర్ నాయకుల ఆచరణలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో యూత్ అందరినీ మమేకం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. యూత్ ఎన్నికల్లో సహకరించిన పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుకొని బాణాసంచాలను పిలిచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, లింగంగౌడ్, సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మసూద్ అలీ, మోహన్ రెడ్డి, బాజా రమేష్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, సేనాపతి, సామల మహేష్, రమేష్, రవి నాయక్, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్ గౌడ్, బొమ్మన శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే సాయంత్రం రిజల్ట్ రావడం యూత్ మండల అధ్యక్షుడిగా రామచంద్ర నాయక్ రావడం చాలా సంతోషం. వారికి సహకరించిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈనాడు యూత్ గురించి బాగా కూడా శ్రమించి మండల్ను యూత్ అన్ని ఆర్గనైజేషన్ల రామచంద్ర నాయక్ ముందుకు తీసుకుపోతానని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. వారికి కూడా మా సహాయ సహకారాలు పూర్తిగా అన్నదాంటలు ఉంటాయి. ఎప్పుడు కానీ యూత్తోనే భవిష్యత్, యూత్తోనే రేపు ఏది చేయాలనుకున్నా యూతే చేస్తారు. అందుకొరకు యూత్ కూడా అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఆయన కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఒక మంచి యూత్ నాయకుడు. అసలు నాయకునికి ఇవ్వడం మాకు ఇవాళ తృప్తిగా ఉందని చెప్పి మా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం. ఏ మండలం కూడా గ్రూపులు అనేటివి ఉండొద్దు, గ్రూపులను సహకరించాలని చెప్తున్నారు. వారికి కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి, రోహిత్ గారికి మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరినీ సహాయ సహకారాలు తీసుకొని ఇక ముందు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలిచినటువంటి రామచంద్ర నాయక్ అందరినీ కలుపుకొని పోయి ఎలాంటి గ్రూపులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని సీనియర్ నాయకుల అండదండలతో ముందుకెళ్లాలని చెప్పేసి మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ అందరికీ సహకరించిన వారికి కాంగ్రెస్ పార్టీ అందరు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుంటామని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు యూత్ను ముందుకు తీసుకొచ్చి యువతకే అన్ని సీట్లు కూడా ఎమ్మెల్యేలే కానీ ఇంకా కార్పొరేషన్లలో కానీ రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా యూత్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలాగే సీనియర్ నాయకులను కూడా చోదడు అడుగడుగా ఉంచుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ యూత్ను ముందుకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ అలాగే రేవంత్ రెడ్డి గారికి కానీ మంత్రులందరికీ కూడా మంచి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు మన జిల్లాలో మెదక్ జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా ఏదైతే మన మైనంపల్లి హనుమంతరావు గారు ఆశీస్సులతో మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో అందరి కాంగ్రెస్ పార్టీ అండదండలు కార్యకర్తల అండదండలతో అక్కడ జిల్లాలో కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ప్యానలే గెలిచింది. కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ప్యానలే గెలిచింది. ఇప్పుడు మండల్లో కూడా రాంపూర్, నస్కల్, నందోకులం, నగరం, చల్మెడ, నందిగామ, బచ్చరాజపల్లి, తిప్పనగుల, కల్వకుంట, నార్లాపూర్, చౌకత్పల్లి, రజాక్పల్లి, నిజాంపేట మండలంతో సహా అన్ని గ్రామాల ప్రజలు కూడా కార్యకర్తలు కూడా సహకరించి రామచంద్ర నాయక్కు యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి నిలబెట్టినందుకు అందరూ కూడా సహకరించి ఒక్క మెంబర్షిప్ ఓటు ఒక 20 నిమిషాలు అవుతుంది. దాన్ని ఓపికగా తీసుకొని వాళ్ళందరూ కూడా సహకారాలు అందించి ఒక్క ఓటు 6గురికి, ఒకటి మండల పార్టీ ప్రెసిడెంట్, ఒక కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్, ఒక స్టేట్ ప్రెసిడెంట్, ఒక జిల్లా ప్రెసిడెంట్, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఏపించారు. కాబట్టి మీరందరూ కూడా నిజాంపేట మండల్లో యూత్గా ఎన్నుకోబడ్డ రామచంద్ర నాయక్ కూడా ఎలాంటి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి జన్మదిన సందర్భంగా వారికి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సమావేశ మందిరంలో మహిళా గ్రూపులకు చెక్కులు పంపిణీ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డీఏ పీడీ జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. राजनरसिंह नाम देश धर्मोद्देश क्रांति नाम देश विजय आयु आरोग्य अष्टैश्वर्याब्द मनोवांछित फलसिद्धिष्टकामार्थं श्री महालक्ष्मी देवता पूजनं च करिष्ये। ओम आपोष्टा व्यवस्थान भूमृतेन मैर्नाजिकृते योगसुधा मूर्तः तस्सौषधिरमातरः तस्मान् आपोजने दातनः। सर गंगा सर Thank you all. Thank you. Okay, sir. Dhamma. Everyone. Okay. Madhuri, come on. Okay, sir. Okay, madam. Okay. Okay. Okay, madam. लक्ष्मी संपूर्ण तनुग्रह कटाक्षतेरस्तु तदास्तु। राजा रामचंद्र भगवान की जय। జిల్లాలోని గ్రంథాలయాలను పటిష్టపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మలినాథ సూరి స్మారక గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పాఠకుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలను గ్రంథాలయ సిబ్బందిని పాఠకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో తెలుగు దినపత్రికలు మాత్రమే ఉంటున్నాయని, ఆంగ్ల దినపత్రిక కూడా గ్రంథాలయానికి వచ్చే విధంగా చూడాలని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కొరకు పలు పోటీ పరీక్షల గ్రంథాలను అందుబాటులో ఉండే విధంగా చూడాలని, పలు పాఠ్యాంశాలకు సంబంధించిన కఠినమైన పదాలు తెలుగు తెలుసుకోవడానికి నిఘంటువులను ఉండే విధంగా చూడాలని గ్రంథాలయ చైర్మన్ సంస్థ సుహాసిని రెడ్డి కోరారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, పాఠకుల సంఖ్య పెరిగే విధంగా అన్ని రకాల గ్రంథాలను అందుబాటులో ఉంచుతామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కొరకు పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రంథాలతో పాటు ఆంగ్ల దినపత్రికను కూడా అందుబాటులో ఉంచే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ స్వామి, మండల ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శేఖర్, బాలరాజ్, శ్రీశైలం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పుట్టినరోజు వేడుకలు మెదక్ జిల్లా కొల్చార మండలం సంగైపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేట ప్రాథమిక హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసిన అనంతరం సంగైపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సంగన్నగారి ఆగంగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జి యోహాన్ మాట్లాడుతూ సమాజంలో ధనికులు కావచ్చు, పేదవారికి కావచ్చు, మధ్యతరగతి వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని, అలాంటి శాఖకు ఒక నిమ్న వర్గాల నుంచి దళిత వర్గానికి చెందిన వ్యక్తి బాధ్యత వహించడం చాలా సంతోషకరమన్నారు. పేదవాని ఆరోగ్యం ఒక పేదవారికి చెందిన నాయకుడికి బాగా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి ఆ బాధ్యతను వారికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బజ్జా నాయక్, ఎం నవాజ్ రెడ్డి, వై వెంకటరెడ్డి, వంగల సంజీవరెడ్డి, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ పిఎల్ రాజు, మాజీ కొల్చార మండల యూత్ అధ్యక్షులు దర్జీ రాజు, టిఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ, మాదిగా నాయకులు చిన్నిగారి బాలరాజ్, సిహెచ్ ప్రతాప్, కొజాపురం దేవయ్య, పుర్ర లక్ష్మయ్య, పెద్ద లింగన్న, బాలయ్య, ఊరడి రాజు, మల్లేశం, బురిగల్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మన దామోదర్ రాజనరసింహ గారికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రంగాయపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దలు గౌరవనీయులు మన మల్లారెడ్డి ఎంపీటీసీ గారు, గౌరవనీయులు పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఈ కేకును కట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి మనిషికి ఆరోగ్యం అంటే ముఖ్యాకారమైంది. అది అంటే ఆరోగ్యం అంటే ప్రతిదానికి మనకు హాస్పిటలే కానీ ఏదే కానీ పనికిపడే మంత్రి గారు ఆయన బర్త్డేను గణనీయంగా మనము జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. సమాజంలో గొప్పవారికి, ధనికులకు కావచ్చు, పేదవారికి కావచ్చు, మధ్యతరగతి వారికి కావచ్చు, ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. 100 కోట్ల డబ్బులున్నా కూడా ఆరోగ్యం క్షీణించి మంచాన పడి ఆరోగ్యం బాగలేకపోతే ఆ పైసలు ఆయన తినడు, ఆ పైసలు కట్టుకొని పోడు. అలాంటి ఆరోగ్య శాఖకు ఒక నిమ్మ వర్గాల నుండి, ఒక దళిత వర్గాల నుండి, ఈరోజు ఒక దళిత వర్గాల నుంచి ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రులుగా ఎన్నికైనందుకు దామోదర రాజనరసింహ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఆ యొక్క పేదవారికి వైద్యం అందించే దిశగా ఒక పేదవాడైతేనే, పేదవర్గం నుంచి వచ్చిన వాడైతేనే మంచిగా వైద్యం అందిస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి భావించి ఆ వైద్యాన్ని ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర గారికి ఇవ్వడం మా నిమ్మ జాతులకు, బడుగు బలినీలకు, గిరిజనులకు, ఆదివాసులకు అందరికీ కూడా మేలు చేకూరుస్తుందని మేము భావిస్తున్నాం. అలాంటి ఆరోగ్య శాఖ మంత్రి పుట్టినరోజు ఫస్ట్ టైం మా కొల్చారం మండలం సంగాయిపేటలో ఈరోజు జరుపుకుంటున్నందుకు మాకు జన్మ ధన్యమైంది. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా యొక్క పెద్దలు మాజీ వైస్ ఎంపీ గారు అల్లు మల్లారెడ్డి గారికి, మా విలేజ్ ప్రెసిడెంట్ గారు ఆగం గౌడ్ గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ రాజన్న గారికి, పెద్దలు వెంకటరెడ్డి గారికి, నవాజ్ రెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ మా బద్దనాయక్ గారికి, మా కృష్ణమాదిగ గారికి, దేవయ్య గారికి పేరున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి దామోదర రాజనరసింహ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా సాగుతున్నాయి. 40 రోజుల పాటు అయ్యప్ప దీక్షలు చేపట్టిన స్వామి ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేళల్లో చన్నీటి స్నానాలు చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం నాగరాజు గంటస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు, భజన కీర్తనలతో మల్లికార్జున స్వామి దేవాలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో రాజయ్య గురుస్వామి, రాజేశ్వరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి, ప్రశాంత్ రెడ్డి గురుస్వామి, వికాస్ రెడ్డి స్వామి, లక్ష్మీకాంత స్వామి, అల్లుడు శ్రీనివాస్, భానుప్రసాద్, కుమార్, షాదు నరేష్ సింగ్, భానుప్రసాద్, సుధాకర్, రాజు, మంజునాథ స్వామి, శ్రీధర్ రెడ్డి స్వామి, ఫణేంద్ర గౌడ్ స్వామి, నాగరాజ్ స్వామి, బాబు గౌడ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నామని నిజాంపేట మండలం నందిగామ గ్రామం మాజీ సర్పంచ్ సంగుస్వామి మాజీ ఎంపీపీ విద్యా సంపతులు అన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణ పాలన కొనసాగిస్తుందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కౌశిక్ రెడ్డిపై అక్రమ అరెస్టు చేయడం ఇదేంటని ప్రశ్నించిన హరీష్ రావును కూడా అరెస్ట్ చేయడం ప్రభుత్వం పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు మొండి చేయి చూపించి పత్రికా ప్రకటనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టివేసే పనిగా పెట్టుకున్నారే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేద్దామని ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో మంది ఉద్యమకారులు పోరాడిన గడ్డ అని అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ పదమే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలే కానీ ప్రతిపక్షంపై బూటకపు మాటల కాదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తక్షణమే రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బాజా తిరుమల్, ఆకుల రాములు, గుర్రం కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు చాలా నష్టం జరుగుతుంది. ప్రతిపక్షం ఉండాలి. ప్రభుత్వం అన్న ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. అలాంటి ప్రతిపక్షాన్ని కాకుండా సొంత ప్రయోజనాలకు ఇవాళ ఇదేంటి రాజకీయం? ఎక్కడ చెప్తే అక్కడ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేస్తున్నావు. ఇలా గురుకుల పాఠశాలలు చూడు, పురుగులన్నం చచ్చిపోతున్నావు. వాళ్ళని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా? ఇదెక్కడ న్యాయమే? మేము అడిగిన హామీలు మా అమ్మాయికి అంటే నువ్వెందుకు అడుగుతున్నావు అని అరెస్ట్ చేస్తావా? ఇదెక్కడ న్యాయమయ్యా? నువ్వు ఒక మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒక్కనాడన్నా విమర్శిస్తున్నారా? స్థాయిని మించి మాట్లాడుతురా? వాళ్ళ పరిధి ఏందో గంతవరకే మాట్లాడుతున్నారు. మరి నువ్వేందా పేపర్ ముందుకు వస్తే, ప్రింట్ మీడియా ముందుకు వస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని తిట్టని ప్రెస్ మీట్ ఒక్కటన్నా చూపించు. ఏడాది పాలనలో ఇదేనా మాకు చూపించింది? మాకు మంచి పాలన, నువ్వు అలాకంటే మార్పు కావాలి, మంచి పాలన, మంచి మార్పు చేస్తావంటే వాళ్ళని తిట్టుడు వీళ్ళు గది చూపించు, గది నమ్మకం కల్పించు. కానీ ఇదేంది అక్రమ అరెస్టులు? ఇలా హరీష్ రావు ఒక్క హరీష్ రావు కాదు, లక్షల మంది హరీష్ రావులు ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసినంత మాత్రాన నీ జైలు కాదు, ఎవ్వి సరిపోవు. అట్లాంటి హరీష్ రావు లక్షల మంది ఉన్నారు. అట్లాంటి లక్షల మంది హరీష్ రావుని తయారు చేసిన హరీష్ రావు ఇలా కేసీఆర్, కోట్ల మంది కేసీఆర్లు ఉన్నారు. ఒక్కరిని టచ్ చేస్తే తెలంగాణ మొత్తం రగులుతుంది. నువ్వు చాలా ఆలోచన చేయి. ఇలా కాంగ్రెస్ నువ్వు బొందబెట్టాలనుకునే నువ్వు కాంగ్రెస్ నుండి కోవాటు చంద్రబాబు కోవాటుగా చేస్తున్నావు. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు మరి మీ ఇవేంటంటే పర్సనల్గా తీసుకొని నువ్వు పాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజల గురించి పాలన చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇప్పటికైనా నువ్వు చేసిన హామీలేవో అవి నెరవేర్చు. ప్రజలకు ఇంకేమైనా మంచిగా ఉంటే చెయ్యి. ప్రతిపక్షం కూడా తీసుకుంటుంది. ప్రజల ముంగట పెట్టు. నేను ఇంత మంచి పని చేస్తా అంటే ప్రతిపక్షం అడ్డుపడుతుందానికి అప్పుడు పెట్టు. ప్రజల ముంగట ప్రజలే అడుగుతారు కదా ప్రతిపక్షానికి. ఇదేం పాలన? మంచి పాలన కదా, రాక్షస పాలనగా ఎవరు ప్రశ్నించామని అరెస్ట్ చేస్తామని ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా ఇది తెలంగాణ ఉద్యమం పోరాటం చేసి ఉద్యమకారులు నిరుద్యోగ వృత్తి అన్నావు, నిరుద్యోగుల ఉద్యోగాలు అన్నావు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 55,000 ఉద్యోగాలు ఇలా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసినావు. నువ్వు వచ్చినాక ఇచ్చినావు, దాన్ని నువ్వు ఇచ్చినంత బద్దలు కొట్టుకుంటున్నావు. ఇదా అంటే తెలంగాణ సమాజం అంతా పిచ్చిది, నేనేం చెప్తే అది నడుస్తుంది అనుకుంటున్నావా? హైడ్రా అన్నావు, హైడ్రా ఏం చేసినావు? ఎంతమంది నాగం చేసినావు, మళ్ళీ నిలిపివేసినావు. అందులో మీ అన్నగారితో వాళ్ళతో ఉండేటాళ్ళకు మళ్ళీ తాత్కాలికంగా ఆపంటున్నావు. అంటే నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయమా? ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ గొంతుకకు ప్రతిపక్షం ఉన్నది, అది ప్రజల తరఫున కొట్లాడడానికి. వాళ్ళ కోరికలు ఏమున్నాయి అవి నెరవేర్చు. తప్ప నిజమా అక్కల పక్షం పెట్టు, ఇది నిజం పాటిస్తామని ముందుకెళ్ళు. అట్లా ప్రజలకు మేలు చేసే పనులు చేయి. కానీ ఈ హరీష్ రావుని అరెస్ట్ చేస్తా, ఆ కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, వన్ బుల్ రోజు ఎక్కిస్తా, ఇవేనా? ఇది తెల్లారితే టీఆర్ఎస్ మీదనే కొట్లాడు, టీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు తప్ప నువ్వేం చేసినావు? ఈ ఏడాదిలో నువ్వేం డెవలప్మెంట్ చేసినావు? నీ మేనిఫెస్టో ఏంది? నేను గిజ్ చేస్తాను. రైతు భరోసా ఇస్తారని ఇంతవరకు రైతు భరోసా లేదు. ఆల్రెడీ వర్షాకాలం మన అయిపోయింది. ఈ ఆశయం కన్నా ఇప్పటికీ ముందుకొచ్చి ఈ డబ్బులు తొందరగా ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు ఇప్పటికే మాకు రుణమాఫీ చాలా లేట్ చేసిన చాలా మందికి ఇబ్బంది అవుతుంది. 2 లక్షల పైన ఎంతున్నా
మేము మిత్తి కట్టుకోమని చెప్పి మేము మిత్తి కట్టు కాబట్టి అవి కూడా రైతు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్. ఇక్కడ మీటింగ్ పెట్టిన ప్రతిపక్ష పనుల మీదనో ఇద్దరు ముగ్గురు కేటీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కేసీఆర్ మీదనో జగదీష్ రెడ్డి మీదనో విరుచుకుపోవడం కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి పనులను మీరు సకాలంలో హామీలను తీసుకొచ్చి వాళ్ళకు అందియాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గుణాత్మక విద్య, పరిశుభ్రతతో కూడిన మెను జిల్లాలో అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కూరగాయల నాణ్యత, పప్పు దినుసులు, విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు పరిశీలించారు. తరగతి గదులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో 105 సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో 1000 అంగన్వాడీ సెంటర్లు, 921 ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని, వీటన్నింటినీ పటిష్ట పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పొందుపర్చి ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సవరించుకుని విద్యార్థులకు గుణాత్మక విద్య, పరిశుభ్రతతో కూడిన మెను అందిస్తున్నామన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయలు, పప్పు దినుసులు కాలం చెల్లినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, అలాంటి వస్తువులు వాడటం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండే విధానంలో, వడ్డించే విధానంలో సమూల మార్పులు కనబడాలని, వంట వండిన తర్వాత ఆహార పదార్థాలను టెస్టింగ్ చేసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని, ఇలా జరగని పక్షంలో ఆహారంలో ఏమైనా నాణ్యత లోపిస్తే ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. జిల్లాలో అన్ని సంక్షేమ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో క్షేత్రస్థాయి పర్యటనలు, మెను విషయంలో విద్యార్థుల ద్వారా సానుకూల స్పందన కనబడుతుందని, పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యమైన మెను విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, చేగుంట తహసీల్దార్ నారాయణ, సంబంధిత కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు. సో అన్ని ప్లేసెస్లో కూడా ప్రాపర్ స్టోరేజ్, సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వాషింగ్ చేసి, సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లేస్లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్దిగా దాని వెయిట్ అనేది తక్కువ ఉందనేసి నోటీస్ అయింది. సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి, ఎక్కడైతే కూడా మనకి ఫైండ్ అవుట్ కాలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఎక్కడ కూడా మనకి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీగా సంబంధించినవి కూడా ఏవి కూడా లేవు. సో ఓకే సార్, అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీపీవీస్ కానివ్వండి, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 105 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకి ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్ ప్రకారం కూడా ఒక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్, ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు, సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది, సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో యూటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు, సర్వింగ్ అవి ఒక 1000 వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు. సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గరనైతే చాలా దగ్గర మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేవు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం. సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతూ ఉన్నాయో స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మన దగ్గర ఒక 3 హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తున్నాం. అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా కూడా అన్ని స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాము. సో మోస్ట్లీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేవు అని ఉంటే కూడా మేము నోట్ చేసుకుని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ ఇష్యూస్ మీద సో అందరికీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్ట్ చేసి కూడా స్టోరేజ్ ఏ విధంగా ఉంది, కుకింగ్ అండ్ వాషింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సర్వింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని వీటి మీద మొత్తం కూడా మనకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం రెక్టిఫై చేయడం జరిగింది, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇవి కాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయగలుగుతామో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయడం. సో ఏవైతే మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి పంపించి అక్కడ నుంచి మనము ఫండ్స్ తీసుకొని వచ్చి శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్, దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి కూడా చేపించడం జరుగుతుంది. సో డివిజనల్ లెవెల్ ఆర్డీఓస్ నేతృత్వంలో ఒక కమిటీ, మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ, సో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది. సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒకళ్ళు డెసిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో అది కూడా 100% అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా 921 వరకు కూడా మనకి స్కూల్స్, సో అన్ని